జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే, నువ్వు దేవుని ఉద్దేశంలో దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని అంగీకారం ప్రకారం నీవు ఉంటూ వచ్చినావు. ఒకప్పుడు దేవుడు లేకుండా ఉంటూ వచ్చినప్పుడు స్థితిలో నీ ఆ స్థితి అటువంటి స్థితిలో ఉంటూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు జ్ఞానం గలవాడిగా అవుతూ వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటూ వచ్చింది అంటున్నాడు అంటే దేవుడు, నువ్వు మళ్ళీ లోకంలో పాపిష్టి కర్మంలో శాపంలో దోషంలో అటువంటి స్థితిలో చిక్కుబడి పారిపోయి అటువంటి స్థితిలో నేను ఉంటూ వచ్చినావు. కాబట్టి నీ స్థితి నీ గతి మళ్ళీ బాగలేదు బిడ్డ, సంపూర్ణంగా సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలని నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడంటే, జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు. ఒకప్పుడు నువ్వు నాతో స్నేహం చేస్తూ వచ్చినావు కాబట్టి నువ్వు జ్ఞానం కలిగిన బిడ్డగా నేను ఉంటూ వచ్చినావు. ఇప్పుడైతే మళ్ళీ నువ్వు పాపాల యొక్క సహవాసం చేస్తున్నావు, నీ దోషులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సహవాసం చేస్తున్నావు, వ్యభిచారులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సహవాసం చేస్తున్నావు, దొంగతనం మోసగాళ్ళు అనేక విధాలు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళ యొక్క సహవాసము చేస్తున్నావు. కాబట్టి నీ యొక్క స్థితి ఆ విధంగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ స్థితి సరైనది కాదు. నీ బతుకు, నీ యొక్క దారి, నీ యొక్క మార్గం అనేది సంపూర్ణ స్థితిలో పోవట్లేదు. కాబట్టి నువ్వు విధంగా చెడిపోయే స్థితిలో నేను ఉంటూ వచ్చినావు. కాబట్టి ఇక్కడైనా సమస్త సంపూర్తి పరీక్ష చేసుకొని నా వైపు తిరిగి మళ్ళీ నాతో స్నేహం చేసి నువ్వు జ్ఞానం గలవాడిగా కావాలి బిడ్డని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి జ్ఞానుల సాహసం చేయబడి జ్ఞానం గలవాడగు. నువ్వు జ్ఞానంగా ఉంటూ వచ్చినావా, లేకపోతే జ్ఞానం కోల్పోయి అజ్ఞానమైన స్థితిలో నీవు ఉంటూ వచ్చినావా? సమస్త సంపూర్తి పరీక్ష చేసుకొని నీవు నా వైపు తిరిగి గొప్పగా ఇక్కడైనా సరే నా వైపు తిరిగి నువ్వు గొప్పగా జ్ఞానం గలవాడిగా కావాలని దేవుడు ఇంత గొప్ప మాట్లాడుతూ అద్భుతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు.